అమరావతి పేరుతో టీడీపీ నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల వరకు చేసేటువంటి దోపిడీ ఇంతింతా కాదయా అనడానికి నిదర్శనమే ఈ వార్త. ఎంత దుర్మార్గం అంటే 25 కోట్ల రూపాయల భూమిలో పాగా కోర్ క్యాపిటల్లో స్కూల్ స్థలం కబ్జా అంట. స్కూల్ స్థలాన్ని కూడా వదిలిపెట్టట్లా. మందడంలో కోర్ క్యాపిటల్ ఏదైతే సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి మందడంలో ప్రభుత్వ జెడ్పీ హై స్కూల్ కి సంబంధించి 4.10 ఎకరాలతో పాటుగా పంచాయతీ దాతలు ఇచ్చినటువంటి 4.10 ఎకరాలతో పాటుగా పంచాయతీ తీర్మానం ద్వారా కేటాయించినటువంటి ఎకరం పొలంతో కలిపి 5.10 ఎకరాల పొలం ఉంటే అక్కడ ఎకరం 25 కోట్ల రూపాయలు పోతా ఉంటే 1 ఎకరం భూమిని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నేత కబ్జా. ఏంది బడిని కబ్జానా? సిగ్గుందా? కడుపుకు అన్నమేనా తిన్నావు? ఆ కబ్జా చేసిన అతను అడుగుతున్నా. విద్యాబుద్ధులు నేర్పిస్తున్నటువంటి భవిష్యత్తును నిర్ధారించేటువంటి స్కూల్ని కబ్జా చేయడం మనిషివేనా అసలు? సో అలా కబ్జా చేసి స్కూల్ నుంచి మురుగునీరు వెళ్లకుండా మొత్తం చేసేసి ఎకరం భూమిని కబ్జా చేస్తే ఈయన విద్యాశాఖ మంత్రి, సకల శాఖల విధ్వంస మంత్రి ముద్దబ్బాయి నారా లోకేష్ గారు ఎక్కడికి పోతున్నారు? తన శాఖలో ఇంత అవినీతి జరుగుతా ఉంటే ఒకవైపు చూస్తే స్కూల్స్ లో డ్రాప్ అవుట్, మరోవైపు చూస్తే విద్యా కానుక లేదు, మరోవైపు చూస్తే వసతి దీవెన లేదు, విద్యా దీవెన లేదు, గోరుముద్ద నిర్వీర్యం అయిపోయింది. మరోవైపు చూస్తే డిఎస్సీ లేవు, ఉద్యోగాలు అమ్మేసుకున్నారు. నాడు నేడు ద్వారా స్కూల్స్ బాగుపడట్లేదు, ఆపేశారు ఆ కార్యక్రమానికి. ఇంగ్లీష్ మీడియం అటకెక్కింది, సిబిఎస్ఈ పరారైపోయింది, ఐబీసీఎస్ ఏమైందో తెలియదు, బైజూసు ఏదైతే ట్యాబ్ల వ్యవస్థ గాలి కొట్టుకుపోయింది. ఇంత దుర్మార్గంగా విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంటే విద్యాశాఖ మంత్రి విదేశాలను పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. విద్యాశాఖ మంత్రి కేవలం ఉత్తర కుమార ప్రగల్భాలు పలకడానికి మాత్రమే ముందుకు వస్తారు తప్పిస్తే దేనికి రారు. విద్యాశాఖ నిర్వహించాల్సినటువంటి విద్యాశాఖ మంత్రి పరిశ్రమల శాఖ మీద దండయాత్ర అంటాడు, పరిశ్రమలు తీసుకురావడం వల్ల దండయాత్ర అంటాడు. ఒకవైపు చూస్తే విద్యా విధానం భ్రష్టు పట్టిపోయింది, ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి గోరుముద్ద వరకు ఏమీ లేక. అది చాలదన్నట్టుగా కోర్ క్యాపిటల్ ఏరియాలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నేత స్కూల్ ని కబ్జా చేసి స్కూల్ నుంచి వెళ్లే మురుగునీరు గాని, స్కూల్ నుంచి వెళ్లేటువంటి వ్యర్థాలు గాని అక్కడికి వెళ్లకుండా ఆపేస్తే ఈరోజు స్కూల్ గబ్బు పట్టిపోతా ఉంటే, కోర్ క్యాపిటల్లో స్కూల్ ని, హై స్కూల్ ని కబ్జా చేస్తుంటే ఆపలేనటువంటి అసమర్థ విద్యాశాఖ మంత్రి ఉన్నాడా? ఇంతటి అసమర్థ ముఖ్యమంత్రి ఉన్నాడా? అమరావతిలో ఎంతలా దోపిడీ చేస్తున్నారనడానికి నిదర్శనమే ఈ స్కూల్ కబ్జా. నిజంగా కొంచెమైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, నారా లోకేష్ కి సిగ్గుంటే ముందు ఆ స్కూల్ కబ్జాను ఆపి ఆ స్కూల్ స్థలాన్ని కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.